ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు. అందరికీ వందనాలు. లేవీకాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. లేవీకాండం 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో నైవేద్య బలిని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. నైవేద్య బలిలో అర్పించాల్సినటువంటి కొన్ని పదార్థాల గురించి మనం చూస్తున్నాం. మొదటిది గోధుమ పిండి. దాని గురించి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. రెండవది నూనె. మొదటి వచనం చదువుతాను. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. గోధుమ పిండి, రెండవది నూనె. ఇది నైవేద్యంలో రెండవ పదార్థం. నూనె పరిశుద్ధాత్మకు సూచన. పాత నిబంధనలో తైలము అంటే ప్రతిష్టాభిషేక తైలము అని నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆనాడు రాజులను గాని, ప్రవక్తలను గాని, యాజకులను గాని ప్రతిష్ఠ చేసేటప్పుడు వారి తల మీద ప్రతిష్టాభిషేక తైలాన్ని పోసి వారిని ప్రతిష్ఠించేవారు. క్రొత్త నిబంధనలో మనం నూనెకు సాదృశ్యంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్టు మనం చూస్తాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు నన్ను ఆయన అభిషేకించారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో అభిషేకించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో పరిశుద్ధాత్మని కార్యాలని మనం సంపూర్ణంగా చూడగలం. పరిశుద్ధాత్మ నడుపుదలతో ఆయన ఆ పరిశుద్ధాత్మ నడుపుదలలో సంపూర్ణముగా నిమగ్నుడై ఉన్నారు. సంపూర్ణంగా యేసుక్రీస్తునందు మనం పరిశుద్ధాత్మ కార్యాలు చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై
దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరియ గర్భంలోనికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ వలన ప్రవేశించారు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత మరియతో చెప్తాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన శరీరధారిగా ఈ లోకంలోనికి దిగి వచ్చారు. రెండవది, ఆయన ఆత్మ వలన అభిషేకించబడ్డారు. ఆయన ఆత్మ వలన అభిషేకించబడ్డారు. ఇందా చదువుకున్నాం కదా 4:18లో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. ఆత్మ వలన యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడ్డారు. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మూడవదిగా 1వ వచనం 4:1, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండె. ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఈ మాటలు చదువుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆత్మ వలన నడిపించబడుచుండేవారు శరీరధారిగా ఉన్న దినాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12:28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. ఎవరి వలన ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నారట? దేవుని ఆత్మ వలన. కాబట్టి పరిశుద్ధాత్మ వలన ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేశారు. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి నిర్దోషిగా అప్పగించుకున్నారు. నిత్యుడగు ఆత్మ ద్వారా. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, 2-7 వచనాలు కలిసి ఉంటాయి. రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయనది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచారు.
ఈ సంగతులన్నీ మనం చూసినప్పుడు ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకు, మెత్తని పిండి యేసుక్రీస్తు ప్రభువుకు. ఈ రెండు కలిసి ఉన్నట్టు. ఈ మెత్తని పిండి, నూనె కలిసినట్లు యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు కలిసి ఈ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశారు. దేవుడు తన్నెవరైతే ప్రేమిస్తారో, యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వచనాలు మనం చదివితే, అందులో అంటారు, దేవుడు తనను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక అతడు ఆయన దేవుని మాటలే పలుకుతాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట, ఆయనకి కొలత లేకుండా దేవుడు ఆత్మను అనుగ్రహించారు. అందుకే ఆయన దేవుని గూర్చినటువంటి సత్య సువార్త అందరికీ ప్రకటించారు. ఈనాడు మనం ఆయన ధరించుకున్నాం. మనం కూడా పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటారు. కాబట్టి పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వలన, ఆత్మ వలన మనం జయ జీవితాన్ని, విజయవంతమైనటువంటి బ్రతుకును బ్రతకాలి. మరి అలాంటి జయ జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా, మనం బ్రతుకుతున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభువు ఆత్మ ద్వారా నడిపించబడినట్లుగా మనం కూడా ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందాము. కాబట్టి మనం ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. యోహాను సువార్త 16:33లో ఆ మాట ఉంటుంది. 16:33, 16:13లో చూద్దాం. 33 కాదు, 16:13. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును అంటారు. కాబట్టి సర్వసత్యంలోకి నడిపించేవాడు మనల్ని పరిశుద్ధాత్ముడు. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అని పౌలు గారు అంటారు. మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్ముడు తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అపొస్తలుల కాలంలో కూడా అపొస్తలుల్ని సువార్త సేవలో పరిశుద్ధాత్ముడే నడిపించేవాడు. ఈనాడు కూడా మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటే, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకుంటే ఆయన మనల్ని నడిపిస్తారు. సేవలో కూడా మనల్ని నడిపిస్తారు. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రికలో అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. ఆత్మపూర్ణులై ఉండండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి. మరియు మద్యముతో మత్తులై ఉండకుండే, దానిలో దుర్వ్యాపారము కలదు,
అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఎప్పుడైతే మనం ఆత్మపూర్ణులుగా ఉంటామో ప్రభువుని గూర్చి పాడతాం, ఆయన కీర్తిస్తాం, ఇతరుల్ని హెచ్చరిస్తాం, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, దైవ భయం మనం కలిగి ఉంటాం, ఒకరి ఎడల ఒకరు మర్యాదగా నడుచుకుంటాం. కాబట్టి మనం ఆత్మపూర్ణులమై ఉండాలి. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవునికి మనను మనం సమర్పించుకోవాలి, సజీవ యాగంగా సమర్పించుకోవాలి. కాబట్టి ప్రభు జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఎలాగా కొనసాగారు, ఆ యేసుక్రీస్తు ప్రభుని పోలి మనం కూడా ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నాం. మూడవ పదార్థం సాంబ్రాణి. మూడవ పదార్థం సాంబ్రాణి. మొదటి వచనంలో ఉంది కదా, గోధుమ పిండిదై ఉండాలి, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి. ఇది సాంబ్రాణి మూడవది అనమాట. మూడవది నైవేద్యం అర్పించేవాడు ముడిపిండిని అర్పించేటప్పుడు ఈ పిండితో సాంబ్రాణిని అర్పించాడు. ప్రథమ ఫలముల నైవేద్యం అర్పించేటప్పుడు మాత్రమే ఈ సాంబ్రాణి మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం 15-16 వచనాలు, 14-15 వచనాలు. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యం చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓచ బియ్యమును వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యములుగా అర్పించవలను, దానిపైన సాంబ్రాణి వేయవలను. దానిపైన సాంబ్రాణి వేయాలి. కాబట్టి ప్రథమ ఫలముల నైవేద్యాన్ని మనం వాళ్ళు అర్పించేటప్పుడు సాంబ్రాణి కనబడుతుంది. సాంబ్రాణి అంతా దేవునికి అర్పించాలి. అది సువాసన ఇచ్చినట్లు అగ్ని మీద పోయబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము యొక్క సువాసన తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి మాత్రమే పూర్తిగా ఎరుగనివాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం వలన మానవుడికి గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఈ ఆశీర్వాదాల గురించి మనకు కొంచెమే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి దేవునికి ఉన్న ఉద్దేశం పూర్ణంగా ఉన్న ఉద్దేశం అది చాలా గొప్పది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఉన్నతంగా రాయించాడు. ఆయన కీర్తన 45:2 అంటాడు, నీవు నరుల కంటే అతి సుందరుడు అంటాడు. పరమగీతములలో మనం చదువుతాం, ఆయన అతికాంక్షణీయుడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు బాలుడైనటువంటి యేసుక్రీస్తును చూడవచ్చినప్పుడు సాంబ్రాణిని అర్పించారు. సాంబ్రాణిని అర్పించారు. కాబట్టి ఈ సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రతను, ఆయన నిర్దోషత్వాన్ని, ఆయన దేవునికి మిక్కిలి ప్రియుడు అనే సంగతిని చూపిస్తాం. సాంబ్రాణి పరిమళిస్తుంది. సాంబ్రాణి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది సాంబ్రాణి పరిమళిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం కూడా పరిమళ వాసనే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు. కాబట్టి సాంబ్రాణి ఆయన పరిశుద్ధతను, పవిత్రతను, నిర్దోషత్వాన్ని, నిర్మలత్వాన్ని, ప్రత్యేకతను మనకు చూపిస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అలాగ మనల్ని మార్చాలని, ఆయన లాంటి స్వరూపం మనలో పెట్టాలని
మన కొరకు తను తాను అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5:2 అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా అంట? పరిమళ వాసనగా మార్చుటకు. ఒకప్పుడు మనం కంపు కొట్టేవాళ్ళం. కీర్తనకారుడు అంటాడు 38వ కీర్తనలో 4-5 వచనాలు మనం చూస్తే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయాయి. నేను మోయలేని బరువులాగా నా మీద మోపబడ్డాయి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయాలు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. దోషాలు, మూర్ఖత్వం, పాపాలు, వాటి వలన కలిగిన గాయాలు, ఆ గాయాల నుంచి వచ్చేటువంటి దుర్వాసన, అలాంటిది మన బ్రతుకు. ఇలాంటి దుర్వాసనగా ఉన్నటువంటి మనల్ని పరిమళ వాసనగా మార్చడానికి ఆయన మన కోసం వచ్చారు. ఇదే ఆయన మనకిచ్చినటువంటి మహాభాగ్యం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి పాపులైనటువంటి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన తీర్చాడు. పాపులైన మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాడు. ఒకప్పుడు మన బ్రతుకులన్నీ కూడా చాలా దుర్భరంగా ఉండేవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళే మీలో కొందరు, మనలో కొందరు అలాంటి వాళ్ళమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మనం పరిశుద్ధాత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనలో కొందరు అలాంటి వాళ్ళమై ఉన్నాం. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, పాత బ్రతుకులు. అయితే యేసుక్రీస్తు నామంలోను పరిశుద్ధాత్మను మమ్మల్ని కడిగినందువల్ల మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మన ప్రియ ప్రభు మన జీవితాన్ని పరిమళింపచేశారు. ఆయన జీవితం పరిమళ జీవితం, మనం కూడా పరిమళించాలి. రెండవది, మన అనుదిన జీవితంలో పరిమళ సువాసన కలిగి ఉండాలి. ప్రసంగి 10:1, బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పొడుట చేత అది చెడు వాసన కొట్టును. పాత తర్జుమాలో అత్తరు సీసాలో చచ్చిన ఈగల పొడుట వలన అది చెడు వాసన కొట్టును అని ఉంటుంది పాత తర్జుమా. ప్రభు మనల్ని పరిమళ వాసనగా మార్చారు. మన జీవితంలో చచ్చిన ఈగలు పడితే మన జీవితం కూడా కొంపు కొడుతుంది. ఏంటి మన జీవితంలో చచ్చిన ఈగలు అంటే? పాత అలవాట్లు, పాత జీవిత విధాన లక్షణాలు. ఇవేమైనా ఉంటే అది చెడు వాసన కొడుతుంది. ఇప్పుడు రక్షణ పొంది దేవుని అంగీకరించి ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. మనలో ఏవైనా శరీర సంబంధమైన లక్షణాలు, పాత సంబంధమైనటువంటి లక్షణాలు, కోపం కానీ, అతిశయం కానీ, గర్వం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, ఇవన్నీ కనబడితే చూసిన వాళ్ళకి మన ఆత్మీయ జీవితం కొంపు కూడదు. వీళ్ళేదో భక్తి పరులు అనుకున్నాం, ఇలా కూడా చేస్తారనమాట వీళ్ళు. ఇలాంటి వాళ్ళ ఇదా అని చెప్పి
సాక్ష్య జీవితం వల్ల పరిమళించాల్సిన మనం అక్కడ ఏమైపోతాం? కంపు కొడతాం. ఇప్పుడు రోడ్డు ప్రక్కన వెళ్తా ఉన్నాం, రోడ్డు మీద వెళ్తున్నావు, రోడ్డు ప్రక్కన అసహ్యమైనది లేకపోతే కుళ్ళిపోయింది ఏదైనా ఉందనుకో, ఈగలో ముసురుతున్నాయి, ఏం చేస్తావు? చిచ్చి బాబా, ఏంటి ఇక్కడ పడేశారు, ఏంటి ఇక్కడ వేసారు అని చెప్పి అసహించుకుని వెళ్ళిపోతాం. అలాగే బుక్కావాని తైలంలో దేవుని ఆత్మ కలిగిన నీలో శరీర సంబంధమైనటువంటి పాత అలవాట్లు ఎవరైనా చూస్తే నువ్వు కంపు కొడతావు, నువ్వు సాక్షిగా ఉండలేవు, నువ్వు సాక్షిగా ఉండలేవు. అందుకే పేతురు గారు తన మొదటి పత్రికలో 16వ వచనంలో రాస్తాడు, మొదటి అధ్యాయం 16వ వచనం, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. కాబట్టి మన ప్రియ ప్రభువు మన జీవితాన్ని పరిమళింప చేశారు. కాబట్టి మనం కూడా పరిమళించేవారుగా ఉండాలి. రెండవది, మన అనుదిన జీవితంలో పరిమళం ఉండాలి. చెడు వాసన, కంపు కొట్టేటువంటి స్థితి ఉండకూడదు. మన సాక్ష్యాన్ని మనం పాడు చేసుకోకూడదు. మనలో ఉన్నటువంటి బలహీనతలు బయట పెట్టి మనం ఆత్మానుసారులం కాదు, మన శరీరానుసారులమే, శరీర రీతిగా ప్రవర్తిస్తున్నాం అంటూ మన ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనం చెడిపోవడం కాకుండా ఎదుటి వాళ్ళని చెడిపోయేటట్లుగా మనం ఎప్పుడూ పరచకూడదు. 3, దాతృత్వంలో పరిమళం. ఫిలిప్పీ పత్రిక 4:18 అంటాడు పౌలు గారు, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, అది మనోహరమైన సువాసన, దేవునికి ఇష్టమైన యాగమునై ఉన్నవి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:18. దేవునికి ఇష్టమైన యాగము, అది మనోహరమైన సువాసన, పరిమళము. దీన్ని దాతృత్వంలో పరిమళము అంటారు. పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. ఆయనకి ఏమేం కావాలో అవన్నీ ఈ ఫిలిప్పీ సంఘస్థులు పట్టించుకున్నారు. ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకి ఏమేం కావాలో అవన్నీ ఎఫ్రోదితు అనేటువంటి ఒక దైవజనుడికి ఇచ్చి పంపించారు. ఆ వస్తువులన్నీ పౌలు గారు పుచ్చుకున్నారు. వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తున్నారు, మీరు పంపిన వస్తువులన్నీ ఎఫ్రోదితు వల్ల పుచ్చుకున్నాను, నాకు సమస్తం సమృద్ధిగా ఉంది, మీరు పంపిన వస్తువులు కూడా పుచ్చుకున్నాను, నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, మీ లెక్కకు విస్తార ఫలం రావాలని చెప్తున్నాను. నేను తెసలోనికలో ఉన్నప్పుడు కూడా మీరు మాట మాటికి నా అవసరాలు తీరుస్తూ నాకు సహాయం చేస్తూ వచ్చారు. సువార్తను నేను ప్రకటిస్తూ బోధిస్తూ మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘం వారు కూడా నాతో పాలువారు కాలేదని మీకే తెలుసు. ఇలాగ నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకుంటున్నారు, ఇది మంచి పని అంటాడు. కాబట్టి సువార్తకు, దేవుని సేవకుల అవసరతలకు, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయానికి మనం ఇస్తే దాతృత్వంగా, అదే పరిమళం అన్నమాట, పరిమళించినట్టు. అది పరిమళ వాసనగానే ఉంటుంది. కొరింథీ సంఘస్థులు కూడా 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనం, 9వ అధ్యాయం చదవండి. వాళ్ళు ఉత్సాహంగా ధారాళంగా ఇచ్చారు, సణుక్కోకుండా గుణుక్కోకుండా ఇచ్చేయించి దాని ప్రకారము అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు ప్రభు కార్యాల కోసం ఇచ్చారు. అందుకే ప్రభు ఉత్సాహంగా ఇచ్చు అని ప్రేమిస్తారు అని పౌలు గారు చెప్తారు. ప్రభు కొరకు మనం ఇచ్చినటువంటి ఏదైనా అవి ఉత్తమమైనవి గాను,
ప్రభుచే బహుమానమైనటువంటి పంటగాను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దాతృత్వంలో పరిమళం, ఇచ్చే విషయంలో మనం పరిమళించాలి. 4వది ఆరాధనలో పరిమళం. ఆరాధనలో నోవహు ఓడ నుంచి వచ్చిన వెంటనే పవిత్ర పశువులు పక్షులన్నిటిలో బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పించినప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించారని 8:20లో చదువుతాం. బలి అర్పించడం ఆరాధనకు సూచన. నోవహు అర్పించిన బలి పవిత్రమైనది కనుక దేవుడు ఇంపైన సువాసన ఆఘ్రాణించారు. మనం కూడా పరిశుద్ధ జీవితం కలిగి ప్రభువును ఆరాధించినట్లయితే అది మన ప్రియ ప్రభువుకు ఎంతో పరిమళంగా ఉంటుంది. ఆయన ఆనందిస్తారు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు ఇశ్రాయేలును చేయు స్తోత్రముల మీద ఆసీనుడవు అంటారు. కాబట్టి ఇక్కడ ఆరాధనలో పరిమళం. ఒకటి, పరిమళ జీవితాన్ని మనం కలిగి జీవించాలి. రెండవది, మన అనుదిన జీవితంలో పరిమళం ఉండాలి. 3, ఇచ్చే విషయంలో పరిమళం. 4, ఆరాధనలో పరిమళం. 5, సేవలో పరిమళం. సేవలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ ఉద్యోగంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంట. రక్షించబడి వారి పట్ల నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన అంటాడు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. కాబట్టి రక్షించబడి వారి పట్ల నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాం. వీళ్ళిద్దరి మధ్యలో ప్రభు పని చేస్తూ పౌలు గారు నశించిన వారికేమో మరణార్థమైనటువంటి మరణపు వాసనగా, రక్షించబడి వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాము అంటే క్రీస్తుని గూర్చినటువంటి వార్త వాళ్ళు ప్రకటిస్తూ అటు నశించిపోయే వారికి వెరితనంగా ఉన్నా ఇటు రక్షించబడుతున్నటువంటి దేవుని శక్తి కాబట్టి ఆ శ్రేష్టమైన సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ వారు లోకంలో పరిమళ వాసనగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సేవలో పరిమళం. తర్వాత 6వది, మన ప్రియ ప్రభువు వస్త్రాలు సువాసనకరమైన. కీర్తన 45:8, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. యేసుక్రీస్తు ప్రభు వస్త్రాలు సువాసనకరమైనవి. ఆయన వస్త్రాలెల్లా కూడా గోపరసం, అగరు, లవంగి పట్టు, ఇవి పరిమళ ద్రవ్యాలు, సువాసనను వెదజల్లేటువంటివి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వస్త్రాలు సువాసనకరమైనది. 45వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినటువంటిది. అలాగే దేవుని బిడ్డలు కూడా, సంఘస్థుల యొక్క వస్త్రాలు కూడా ఎలా ఉండాలి? పరమగీతము 4:11, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనె వెల్లులు కుడుచున్నవి, నీ జిహ్వ కింద మధురక్షరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. నీ వస్త్రముల సువాసన. వస్త్రాలంటే ఏంటి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆమె ధరించుకోవడానికి ప్రకాశములు నిర్మలములైన వస్త్రాలు ఇవ్వబడ్డాయి, సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటాడు. పరిశుద్ధుల ఆ వస్త్రాలు ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలు. మన క్రియలు పరిమళించాలి.
మన క్రియలు పరిమళించాలి. 7వది అభిషేకంలో పరిమళం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే, మరి ఆ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు సేరున తీసుకొచ్చి ప్రభు పాదాలకు పూసింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చ జటామాంసి అత్తరు గుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ప్రభు తల మీద పూసింది. మన పరిమళ జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. ఇది పరిమళమైన జీవితం, ప్రభువును గణపరిచేటువంటి జీవితం, తమ జీవితంలో విలువైన వాటిని ప్రభువుకి ఇచ్చేటువంటి జీవితం. మన జీవితంలో చాలా విలువైనవి ఉంటాయి. అలాంటి విలువైన వాటిని కూడా వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చింది మిక్కిలి విలువ గల అనే మాట చదువుతాం. మిక్కిలి విలువ గల అచ్చమైన జటామాంసి, అచ్చమైన ప్యూర్ అన్నమాట. వాళ్ళు ప్రభువుని అభిషేకించారు, ప్రభువుని పూజించారు, ప్రభువుకి సమర్పించారు. అలాగే మన జీవితంలో కూడా విలువైన వాటిని విలువైన వాటిని ప్రభు కొరకు అర్పించాలి. 8వది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 11:3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము సువాసనకరమైనది. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు. మాదిరిలో సువాసన అన్నమాట. మాదిరిలో సువాసన. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు మాదిరికరమైన జీవితాన్ని జీవించారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే, శరీరధారి అయిన దినముల్లో మహారోదనతో కన్నీళ్లతో తను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ప్రభువుకి భయపడు, ప్రభు తండ్రికి భయపడుతూ ఉండేది సువాసనకరమైనటువంటి జీవితం. కనుక దైవ భయంలో పరిమళం అన్నమాట. ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. పరమగీతము 2వ అధ్యాయం 13వ వచనం. అంజూరపు కాయలు పక్క మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతబెట్టి సువాసన ఇచ్చున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము. 4వ అధ్యాయం 16వ వచనం. పరమగీతం 4:16. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఉత్తర వాయువు దక్షిణ వాయువు రండి, నా ఉద్యాన వనం మీద విసరండి, దాని పరిమళాలను వ్యాపింపచేయండి. ఇక్కడ సంఘానికి సూచన ఉద్యానవనం, ఇక్కడ దేవుని వనములో సూచన అనమాట. అంటే సంఘములో పరిమళం. దేంట్లోనండి? సంఘములో పరిమళం. సంఘములో పరిమళం. కాబట్టి సంఘస్థులు పరిమళకరమైన జీవితాన్ని జీవించవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇది సాంబ్రాణిని గురించినటువంటి వివరణ. మిగిలిన విషయాలు రేపు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.